ఈ జీవన యాత్రలో జరుగుతున్న పోరాటంలో, నీ మనసు మీద దుష్టుడు చేసే దాడుల్లో, శరీరేచ్ఛలను రెచ్చగొట్టి నిన్ను బలహీనపరచాలని వాడు చేస్తున్న కుట్రలలో, ఎక్కడో చోట, ఏదో ఘట్టంలో, ఏదో సందర్భం, ఏదో ఒక విషయంలో నువ్వు డిస్టర్బ్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడినప్పుడు, శత్రువు నిన్ను శోధించి గెలిచినప్పుడు, వాని నుండి నీవు తప్పించుకోవటానికి యేసయ్య రక్తము, యేసయ్య రెక్కలు, యేసయ్య పాదాలే నీకు ఆశ్రయం, నాకు ఆశ్రయం, మనకు ఆశ్రయం. పాపం చేయొద్దు, అది ఎప్పుడూ మంచిది కాదు. పాపం ఎప్పుడు మనకి ఇబ్బందినే తీసుకొచ్చింది కానీ ఎప్పుడు మంచిని తీసుకురా. కానీ కొన్నిసార్లు మనం టెంప్టేషన్కి గురవుతాం, బలహీనపడతాం, శోధించబడతాం, డిస్టర్బ్ అవుతాం. చేయొద్దు అని జాగ్రత్తగానే మనల్ని మనం భద్రం చేసుకుంటాం. కానీ కొన్ని సన్నివేశాలు వాడు మన ముందుకు తీసుకొచ్చి మన అడుగులు జారున్నట్లు మనల్ని శోధిస్తాడు. అలాంటి తరుణములు ఎదురైనా కూడా బిడ్డ, నీవు నేను మనం గ్రహించాల్సిందంటే యేసయ్య రెక్కల కిందికి పరిగెత్తాలి.